ఉంటది. అంటే దాన్ని ఏమంటారు, భూ సేకరణ విషయంలో ఉమ్, హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 3 times అబ్బా ఉమ్. ఇది లెక్కేశారనుకోండి. ఇప్పుడు 20 అప్పుడు కోట్ల కంటే మా భూమిని మీరు సేకరించుకోండి, మేము 60 ఇట్లాగా కోట్లు. సమీకరణకి ఇవ్వంలే అంటారు రేపు పొద్దున వాళ్ళు. ఆ, ఆ, ఇప్పుడు మొన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఉమ్, కాకపోతే జగన్ గురించి అన్నారు, చట్టబద్ధత అన్నారు కదా. అవును. ఉమ్. వాళ్ళందరూ రేపు పొద్దున ఏమంటారు, ఏకదమ్ 60 కోట్లు ఎందుకు నష్టపోతాడు ఎవడైనా. అంతే, ఎకరానికి 60 కోట్లు వస్తాయి ఇప్పుడు 3 వాళ్ళందరికీ. 20 60 కోట్లు పరిహారం ఇవ్వాలి అవును, ప్రభుత్వం. అవును, అవును. లేదా కనీసం నాకు 20 కోట్లు ఇచ్చి తీసుకోండి అని చెప్తారు వాళ్ళు. ఉమ్, ఉమ్, అవును. కాబట్టి ఆ ఉమ్, విధంగా అనవసరంగా తొందరగా రాసి చెడగొట్టినట్టున్నారు ఆయన. అదే కదా. ఉమ్. కానీ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక మార్గంగా ఎంచుకుంటున్నారా బాబు గారు? అంటే ఇక్కడ బాబు గారు అప్పుడు చెప్పినటువంటి మాటల్ని నిజమని నిరూపించేందుకోసం మన రాధాకృష్ణ గారు రాశారు. బాగుంది. ఉమ్, ఇది ఉమ్. సెల్ఫ్ ఫైనాన్స్, దానికి అదే సంపాదించుకుంటే దానికి అదే అప్పులు అవును. తీరుస్తుందని నారాయణ గారు కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రజల మీద ఆ భారం రూట్లో ఇప్పుడు పడకుండా ఏకంగా 4000 ఎకరాలు 20 కోట్ల రూపాయలు చెప్పుకుని కొంటారనేది 80,000 కోట్లు. ఉమ్, అసలు ఆషామాషి కాదు. అది నిజంగా జరిగితే మాత్రం చంద్రబాబు గారిని జీవిత కాలంలో ఎవరు కూడా ఓడించరు. అవును. ఉమ్, తెలుగుదేశం జీవితంలో ఓడిపోదు, శాశ్వతంగా ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఉమ్, ఈ ఉమ్, 4000 ఎకరాలని 80,000 కోట్లకు అమ్మి క్యాష్ ఉమ్, తీసుకోమనండి. తర్వాత ఉమ్. రేపు 45,000 ఎకరాలు కూడా తీసుకోమనండి. అది కూడా దాంట్లో అన్ని